నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. పోలవరం మండలం గుంజవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఉమా భోగలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం పురస్కరించుకుని ఆదివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిపారు. ఉదయం నుండి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడం కోసం దూర ప్రాంతాల సైతం భక్తులు తరలివచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి దుర్గా. ఇక్కడ గుంజవరం అనే గ్రామంలో ఉమా భోగలింగేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధిగాంచినది. మేము ఇక్కడ దాని పక్కన రేపల్వాడ గ్రామంలో నివసిస్తాము. మేము గత సంవత్సరాల నుండి మేము కళ్యాణ మహోత్సవం కానీ అన్నదానం కానీ చూస్తాము. ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనేది చాలా భారీ ఎత్తున చాలా ఘనంగా జరిగింది. రాత్రి కళ్యాణం ఏంటి, ఇప్పుడు భోజనాలు ఏంటి, అంతా బాగా జరిగింది. ఆలయ కమిటీ గారు అండ్ అలాగే మా అక్క కొవ్వాసి జగదీశ్వరి గారు రాత్రి నుండి కూడా పొద్దు నుంచి అన్ని కార్యక్రమాలను దగ్గరుండి ఆవిడ చాలా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు, అన్ని బాగా జరిపిస్తున్నారు. సో ఆలయ కమిటీ తరఫున మొత్తం గుంజవరం గ్రామం తరఫున ఆవిడకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం. పవిత్రమైన ఈ కార్తీక మాసంలో రగడపల్లి పంచాయతీ గుంజవరం గ్రామంలో గల శ్రీ ఉమా భోగలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచింది. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఇక్కడ కళ్యాణం నిర్వహించి దాని తర్వాత అన్నదాన కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. గత ఏడాది కంటే చూసుకుంటే ఈ సంవత్సరం భారీ ఎత్తున భక్తులు రావడం జరిగింది. అలాగే అన్న సంతర్ప భోజనాలు కూడా భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ఆలయ కమిటీ వారికి మరియు ఆలయ ధర్మకర్త గారికి. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కొవ్వాసి జగదీశ్వరి.